నీ తప్పిదాన్ని ఎవరు క్షమించకపోవచ్చు. ఒకే ఒక్కరు క్షమించడానికి సిద్ధం. నువ్వు మారితే ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడు? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? పాపంలో నేనంటుందో తెలుసా? ఘోరమైన పాపిని, ప్రధానమైన పాపిని. ఉన్నాయి సార్, అక్కడ కావాలంటే ఆ మండలంలో కూడా నేను ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడి మీకు ఇప్పిస్తాను. మీకు కావాల్సింది సంకల్పం, నేను ఇన్ని చెట్లు నాటాలి. అలాగే పాస్టర్స్ వేతనం, కరోనా టైంలో పాస్టర్స్కి అడిగి మరి చాలామందికి తెలియకపోతే ఆ టైంలో గౌరవ భత్యం అని ఆనరోరియం అంటారు, ఆ టైంలో ఇప్పించాము. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ప్రతి నెల 5,000 ఇచ్చేలాగా కొన్ని కండిషన్స్ పెట్టి అప్లై చేసుకోమన్నది. దాని ప్రకారంగా ఇస్తున్నారు. ఇంకా కొంతమందికి బద్ధకమో లేదా ఆ గవర్నమెంట్ చెప్పిన కండిషన్స్ ప్రకారంగా సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి కూడా బద్ధకమే. కొంత ఆఫీస్కి పోరు, ఎంపీడీఓ దగ్గరికి పోరు, నాకు ఫోన్ చేస్తారు, అది కూడా నేనే చెప్పాలి. అట్లా ఏమన్నా కొన్ని చిన్న చిన్న పనుల వల్ల కూడా ఆగి ఉంటే అలాంటి విషయాలు నా దృష్టికి తెస్తే ఆ ఎంపీడీఓ గారికి చెప్తాము. దాని ప్రకారంగా అప్లై చేస్తాం. చేస్తూనే రాదు, ప్రియారిటీ ప్రకారంగా మొత్తము స్టేట్ అంతా ఒకేసారి వదులుతారు. ఈలోగా మనం దాన్ని తయారు చేసుకొని పెట్టుకొని ఉంటే మనకు ముందు వరుసలో ఉంటాం. అలా కూడా ఇంకా పక్క మండలాల నుంచి వచ్చిన దైవజనులు ఉంటే వాళ్ళు కూడా పోయి ఆ మండలంలో చెప్పండి. ప్రభుత్వం ఇచ్చిన కండిషన్స్ ప్రకారంగా ఏమేమైతే ఉన్నాయో ఎలిజిబుల్లో ఆ ప్రొసీజర్ ప్రకారంగా సర్టిఫికేట్ తయారు చేసి పెట్టుకోండి. నెలకి 5,000 రూపాయల చొప్పున వస్తుంది. ఆ చర్చ్ అకౌంట్లో పడుతుంది, వాళ్ళు పాస్టర్స్కి ఇస్తారు. ఇది ప్రొసీజరు. అలాగే ఇక్కడ యూత్ చాలా మంది వస్తారన్నారు, నాకు యూత్ కనిపించడం లేదు, అంత పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు. యువకులు వంట పనిలో గుడ్, అది కూడా పనే కదా, సంతోషం. అలాగే నా నంబర్ కూడా నోట్ చేసుకోండి. అట్లా పిల్లల చదువుల విషయంలో సలహా, పోలీస్ సెలక్షన్ విషయంలో సలహా, ఏది కావాలన్నా కాల్ చేస్తే మేము మీకు దానికి సంబంధించి వివరిస్తాం. నా నంబర్, సెల్ ఫోన్ తెచ్చుకున్నారా? 91 ఇంగ్లీష్లో చెప్పనా తెలుగులో చెప్పనా? తెలుగులో, ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో చెప్తా. 9182594685. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9182594685. మహబూబ్ బాషా, డిఎస్పి, స్పెషల్ పోలీస్, కర్నూలు. ఏ టైంలో అయినా చేయొచ్చు. ఒకవేళ బిజీ ఉంటే నేను మరుసటి రోజైనా నేనే కాల్ చేస్తాను. మీ డౌట్ ముఖ్యంగా పిల్లల చదువుల గురించి, చర్చికి కావాల్సిన మొక్కల గురించి, ఉద్యోగాల గురించి అడగండి. అది కరెక్ట్గా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, అంతా హ్యాపీయా? బాగానే అర్థమైందా నేను చెప్పేది? ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా మన మసీద్లో పైన, దర్గాలో పైన, దేవాలయంలో పైన ఇదే చెప్తా. ఆధ్యాత్మికంగా చెప్పడానికి ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అదే పని. నాలాంటి వాళ్ళు భౌతికంగా, ఆర్థికంగా ఎదగాలనే తపనతో, నా ఒక చిన్న కోరిక, ఆనందంతో ఇవన్నీ మీకు షేర్ చేసుకుంటున్నా. ఓకే రైట్. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఈ చర్చ్ కమిటీ సభ్యులకి, ఇక్కడ
ఉల్చాల దైవజనులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని పాస్టర్స్తో ఎఫెక్ట్ కలుగుతూ ఉంటుంది సార్ అంటుంటారు. అలాగా ఇదే భక్తి, ఇదే డిసిప్లిన్ మనం భౌతికంగా సామాజిక పరంగా పైకి రావాలంటే ఏమేం చేయాలో దాని మీద కూడా ఇదే భక్తి శ్రద్ధ చూపించారనుకోండి, మనమే టాప్లో ఉంటాం. మనకు రిజర్వేషన్లు ఉన్నాయి, చక్కటి ఫెసిలిటీస్ కల్పిస్తుంది ప్రభుత్వం. అలాంటి వాటి మీద కూడా, కాకపోతే ఎలా అయితే మీకు పాస్టర్స్ దైవభక్తికి చెప్తున్నారో వాటికి సంబంధించిన విషయాలు చెప్పేవాళ్ళు లేరు. మొన్న కూడా నేను మాట్లాడాను, చెప్పారు ఐడియా లేదు, తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు, తక్కువ. అలాంటివి చెప్పాలని నేను మైనార్టీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అనుకున్నాను. ఇప్పుడు దేవుడు ప్రభు ఇలాగ నాకు దారి చూపించాడేమో అనిపిస్తుంది. ప్రస్తుతం మన ఈ ఉల్చాలలో ఎంతమంది దైవజనులు ఉన్నారో, యువకులు ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే పిల్లలకి ఇక్కడ కొంతమంది వాలంటరీగా వాళ్ళ డాటా కలెక్ట్ చేయండి. 10వ తరగతి చదివే పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి తగ్గట్టు ఉద్యోగాలు ప్రైవేట్లో చాలా ఉన్నాయి. అది మీరు ఒకసారి ఆ మీటింగ్లో నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అది మీరు సక్సెస్ఫుల్గా దాన్ని పొందొచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక 15,000 నుంచి 20,000 సంపాదించే యువకుడు తయారవుతాడు. నేను చెప్పినట్టుగిన ఆ ప్రాసెస్, ఆ పద్ధతిలోగిన మీరు ఫాలో అవుతే దయచేసి అలాగే చేయండి. అలాగే రీసెంట్గా 1 నెల నుంచి 1.5 నెల కర్నూలులో అజ్వా అని ఒక యూత్ ఒక 70-75 మంది తయారయ్యి కర్నూలు టౌన్లో ఒక్కొక్క శనివారం ఒక్కొక్క మసీదు క్లీనింగ్ పని మొదలుపెట్టారు. ఏమన్నా చెప్పాను మన వాళ్ళకి, పాస్టర్స్కి, మనలో కూడా అలా ఒక టీం తయారయ్యి ఎక్కడైతే బాగా మెయింటెనెన్స్ లేక ఉన్న చర్చిలు అలా కొన్ని ఉంటాయో, యూత్ విత్ ఎటువంటి స్వార్థం లేదు దాంట్లో, వాళ్ళే కల్పించుకొని చేస్తున్నారు. వాళ్ళకి మాలాంటి వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్, క్లీనింగ్ ఐటమ్స్ అలా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. అలాగే మనలో కూడా దైవజనుల్లో కూడా అలా ఒక టీం తయారయ్యి మండలం లెవెల్లో, ఈ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, దాంట్లో ఇబ్బందికరంగా ఏ చర్చ్ ఉంది అనేది కొంచెం తెలుసుకొని ఆ పని చేయడం మొదలు పెడితే ఇలాంటి విషయాలు ఆ పనుల ద్వారా మాలాంటి వాళ్ళు కూడా వచ్చి పరిచయం అయ్యి మీకు ఉపయోగపడేలాగా కొన్ని మాటలు, కొన్ని విషయాలు, కొన్ని పద్ధతులు చెప్తే ఇంకా మేము ఆర్థికంగా పైకి వస్తామని నమ్మకంతో ఈ విషయాలు మీ అందరితో పంచుకోవాలని వచ్చాను ఇక్కడికి. దయచేసి మీరు కూడా ఈ 2 రోజుల్లో ఇంతమంది కూడడం అనేది చిన్న విషయం కాదు. ఇంతమంది పెద్దలు ఇందాక అది చూశాను, ఆయన చెప్తుంటేనే అది వింటుంటేనే జోష్ వచ్చేస్తూ ఉంది. ఇంకా దాన్ని అర్థం చేసుకొని ఫాలో అయితే ఇంకా ఎంత యాక్టివ్గా ఉంటామో. జస్ట్ 5 మినిట్స్ కూడా చూడలేదు నేను. ఇంకా మీలాంటి వాళ్ళు అది వింటే ఇంకా ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నా. దానికి తోడు నేను చెప్పిన విషయాలు కూడా కొంచెం మైండ్లో పెట్టుకుంటే, ఇప్పుడు ఆడపిల్లలకి పోలీసులో చాలా అవకాశాలు ఉన్నాయి. 18 ఏళ్ళు దాటుతూనే కానిస్టేబుల్కి ఎలిజిబుల్, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఏదైనా కూడా గ్రూపు 28,000 జీతం వస్తుంది. ఎటు కష్టజీవులే, శారీరకంగా బాగుంటారు. కొంచెం ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి దారి చూపించి మెటీరియల్ ఇస్తే ఒక 9 నెలలు 1 ఇయర్ కష్టపడితే ఒక ఉద్యోగం పోలీసులో ఉంది, మిలిటరీలో ఉంది, ఫారెస్ట్లో ఉంది.
ఒక ఉద్యోగం గురించి కష్టపడితే 3-4 రకాల ఉద్యోగాల్లో మనకి అవకాశాలు ఉంటాయి. ఎంతమంది వస్తారమ్మా పోలీస్కి ఆడపిల్లలు ఇక్కడ? నేను చెప్పింది అర్థమైందా నాన్న? ఆ వైట్ చదువుతున్నావా తల్లి? ఏం చదువుతున్నావులే? పర్లేదా మాట్లాడు, టైం. ఏం చదువుతున్నావు నాన్న? అన్నం తినలేదా? తిన్నావు కదా, గట్టిగా మీ ఇంటి దగ్గరికి వినిపించాలి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఏ గ్రూప్, ఏ కాలేజ్, ఏం చేయాలని బైపీసీ జాయిన్ అయినా? నీ ఏం ఏంటి? అగ్రికల్చర్. గుడ్. నాన్నగారు ఏం చేస్తారు? ఫార్మర్. మీ నాన్నగారు ఒక రైతు బిడ్డవి. ఆ రైతు ఎంత కష్టపడి పొద్దున్నే పోయి ఎండనక వాననక కష్టపడి నీకు చదివిస్తున్నాడు అంటే నువ్వు ఏ విధంగా చదవాలా, ఎంత మంచి పోస్ట్ కొట్టాలా డిసైడ్ చేసుకోవాలా. మీ యూత్ అందరితో నేను ఒకసారి మాట్లాడతా. ఓకే, ఫార్మసీ, అగ్రికల్చర్, అది గుడ్. అది కూడా ఏజీపీఎస్సీ చేస్తే మంచి ఆఫర్స్ ఉన్నాయి, బాగా పైకి రావచ్చు. నేను సరదాగా అడిగాను అన్న, నేను లేపాను, అందరూ హుషారవుతారని. అలాగా ప్రతి ఒక్కరు ఆమెకి ఫార్మసీ అవ్వాలి. ఫార్మసీ, అగ్రికల్చర్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఆ మంచి కాలేజీలో పోవాలంటే ఏం చేయాలనేది ఒకరోజు ఇలాంటి యూత్ పిల్లలతో ఓన్లీ క్వశ్చన్ వాళ్ళ డౌట్లు మేము తీర్చడం. ఇంకా ఏదన్నా మరీ బీదోళ్ళు బాగా టాలెంట్ ఉంది అంటే వాళ్ళకి డోనర్స్తో హెల్ప్ చేస్తాం. అలాగా నువ్వు కూడా నన్ను